వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అటుకుల పోహా. డైలీ రొటీన్గా దోశ, వడ, ఇడ్లీ ఇవేనా, అప్పుడప్పుడు అటుకుల పోహా కూడా చేసుకోండి. చాలా టేస్టీగా బాగుంటుంది. చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అటుకుల పోహా చేసుకోవడానికి 6 to 7 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర దంచి పేస్ట్ చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, ఒక ఆనియన్, అటుకులు 1 కప్నర తీసుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ బట్టి క్వాంటిటీ కూడా పెంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. అటుకులు నీళ్ళలో వేసుకొని ఒక 2 to 3 minutes ఉంచండి. నీళ్లు లేకుండా నేను ఎలా వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలా పిండేసేయండి. ఇది ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 to 3 spoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, అప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఫ్రై అవనివ్వండి 2 to 3 minutes. ఫ్రై అయ్యాక మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం వెల్లిపాయ అండ్ జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం వేసుకున్న పల్లీలు అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక మనము అటుకులు పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ అటుకులు వేసేసుకోండి. అటుకులు మొత్తం వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోండి. అటుకులు మొత్తం మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 4 to 5 minutes లిడ్ పెట్టి కుక్ అవ్వనివ్వండి. లిడ్ తీసాక మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేయండి. ప్లేట్లో తీసుకుంటే అటుకుల పోహా రెడీ.